అమరావతి రోడ్లు వేయడానికి దానికి 2,00,000 కోట్లు అంటున్నారు. ఆ 2,00,000 కోట్లు ఒక రోజే పెట్టారు సార్. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. ఆ అవసరం కోళ్ళు వేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరు పక్కన రోడ్డు పక్కన పెట్టమంటున్నారు. ఇది తోపుడు వాళ్ళు బిజినెస్ కాదు, లేదా కోటి సెంటర్ల రోడ్డు మీద ఫుట్పాత్ బిజినెస్ కాదు. అక్కడ కూడా రోడ్డు పక్కన లోనికి వెళ్ళాలిగా, అక్కడ కూడా రోడ్లు వేయాలిగా, అక్కడ కూడా పైప్ లైన్లు వేయాలిగా. అక్కడ ఏమైనా ఫ్రీగా వేసేస్తారా ఎవరన్నా? ఇప్పుడు ఫ్యాక్టరీలు తీసుకొచ్చినా కానీ వాళ్ళకి రోడ్లు వేసి ఇవ్వాలిగా, వాళ్ళకి కరెంట్ ఇవ్వాలిగా, వాళ్ళకి డ్రైనేజ్ ఇవ్వాలిగా. వాళ్ళ డ్రైనేజ్ వాళ్ళు వేసుకోరుగా. ఒక స్టాండ్ ఉండాలి సార్. మీరు అమరావతి ఎగినేస్తా అంటే ఎగినేస్తని చెప్పండి, తప్పులే. అమరావతి ఏమో కమరాజు అని మీరు అంటారు, వాళ్ళేమో మీరు పెడితే మీరు ఏ దొరకొండ పెడితే రెడ్డిదా అని అంటారు. సరే, మీకు వ్యతిరేకించే దమ్ముంది కమ్మల్ని ఎదిరించేది రెడ్లు కొంత రెడ్లు గిరించి కమ్మకుండా అనుకుంటా. మరి మిగిలిన ఏమైపోవాలి సార్? మీరు అంతా కలిపి 9% లేరు. మిగిలిన అంతా కలిపి మీరు రాజధాని తిప్పుతూ కూర్చుంటే ఈ మిగిలిన కూలీలు నాలీలు ఇది అనగారి 90% ఉన్న ప్రజలంతా మీరు ఎక్కడ రాజధాని అంటే అక్కడ పెట్టి తిరుగుతూ ఉండాలా? ఏం సార్, ఒకప్పుడేమో అమరావతికి అనేది అంగీకారం అంటారు, తర్వాత 3 రాజధానులు అంటారు, ఇప్పుడు రాజధాని అవసరం లేదంటారు. ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కానీ ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతున్న మాటల ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తారు, అమరావతి అటకెక్కుతుంది, పోలవరం ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మద్దతు మద్దతుదారులన్నీ వ్యాపారవేత్తల్లో కూడా సినిమా చూపిస్తారు. అలా చెప్తున్నారు సినిమా చూపిస్తామని. అయితే జనసేనకు పోయేదేమీ లేదండి. జనసేన పార్టీ శివాలయం లాంటిది. కుర్రేల దండలు విభూతి ఉండాలి తప్ప జనసేన ఆఫీసులు ఏముండవు. న్యాయమాలిగలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర నష్టం జరగబోతుంది అనే వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు కానీ, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కానీ, తెలుగుదేశం మద్దతు చూస్తున్న వ్యాపారవేత్తలు కానీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూటమిలో చూస్తేనేమో ఐక్యత లేదు, ఎవరు చీఫ్ మినిస్టర్ అనే దాని గురించి గొడవలు జరుగుతున్నాయి. రేపు పొద్దున ఏ పవన్ కళ్యాణ్ గారైనా కొంత నిర్ణయం తీసి కూటమి నుంచి వెళ్ళిపోతే అది ఎఫెక్ట్ అయ్యి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా వ్యాపారాల పరిస్థితి ఏంటి, మా పొలాల పరిస్థితి ఏంటి, మా కోట్ల ఆస్తి పరిస్థితి ఏంటని అనేక మంది భయపడుతున్నారు సార్. నేను ఏమంటానంటే ఇప్పటికైనా సరే కూటమి పార్టీలు ఐక్యంగా ఉండి సమైక్యంగా జనసేన కూడా ఎదిగే అవకాశం ఉంటే, అలాగే జనసేన తెలుగుదేశం గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకటకుండా ఉంటుంది. అందుకని ఇప్పటికైనా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 15 సంవత్సరాలు పూర్తి ఎందుకు అంటున్నాడో. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, రేపు క్యాపిటల్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఇన్ని వేల కోట్లు ఏమైపోతారు సార్? వాళ్ళు అమరావతిని ఆపేస్తాం అంటున్నారు. ఆ 1000 ఎకరాలు ఏం చేయాలి సార్? పంటకు పనిచేస్తుందా? ఆ రైతులు తీసుకుంటారా వాళ్ళు? మళ్ళీ రైతులకు ఇవ్వాలంటే మళ్ళీ నాకు పంట పొలం చేసి ఇవ్వమంటే రాష్ట్రాన్ని అమ్మినా కానీ పంట పొలం చేయలేరు. అట్లే వైసీపీ పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి. లేదు వైసీపీ పార్టీ ఇలాంటి పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏమవుతుంది అన్నది తెలుగుదేశంలో ఉన్న లోకేష్ గారు కానీ, లోకేష్ గారి వర్గం కానీ, లేదా తెలుగుదేశం మద్దతుదారులు కానీ, అలాగే జనసేన మద్దతుదారులు కానీ ఆలోచించి రాష్ట్ర సంక్షేమం కోసం కలిసికట్టుగా వెళ్ళాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో రావడానికి మరొక మార్గాన్ని ఎదుర్కోవాలి. కానీ నేను అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తాను, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే విధంగా మాట్లాడడం మంచిది కాదు. రాష్ట్ర శ్రేయస్సు దీక్ష మంచిది కాదు. పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుని తమ స్టాండ్ ఏంటని చెప్పాలి. ఇందాక మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు నిజంగా అమరావతి నచ్చినప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీ సైడ్ పెట్టాలనుకున్నప్పుడు 5 సంవత్సరాల్లో అయినా 4 బిల్డింగ్లు కట్టేయాలి, అదే రాజధాని అయ్యింది కాదు సార్. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక సిమెంట్ బస్తా కొని క్యాపిటల్కి స్పెండ్ చేశారా సార్ మీరు? మాకు ఎప్పుడు తెలుసు అంటే ఎప్పుడు 100 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు బిల్డింగ్లు కట్టుకుంటారా, మీరు ప్యాలెస్లు కట్టుకుంటారా, మీరు కోట్లు సంపాదించుకుంటారా? రాష్ట్రం మాత్రం రాజధాని లేకుండా తోపుడు బళ్ళు వ్యాపారం చేయాలా? హైవే పక్కన తోపుడు బళ్ళు గుడిసెలు వేసుకుని గుడిసెల్లో క్యాపిటల్ బిజినెస్ చేయాలా? ఏం మాట్లాడుతున్నారు సార్ లక్ష్మణ్ రావు గారు? ఏం మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రైట్. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేస్తారు. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమైతే మాట్లాడినాడో అదే విధంగా ఈ రోజు టీవీలో లక్ష్మణ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసిన దానికి వాళ్ళు రాష్ట్రానికే రాజధాని అవసరం లేదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండకూడదని విషయం జిమ్ముతున్నారు వీళ్ళు. ఈరోజు ఏదైతే ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అవసరమే లేదు, అది కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజధాని తయారు చేయకూడదు, ఆయనకి క్రెడిట్ వస్తుంది,
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఏమైనా చేయొచ్చు. విశాఖపట్నం రాజధాని చేయొచ్చు, అమరావతిని అనుకుంటే రాజధాని చేయొచ్చు, కర్నూలు అనుకుంటే రాజధాని చేయొచ్చు. ఆయన రాష్ట్రానికి ఎన్ని రాజధానులైనా చేయొచ్చు. కానీ వేరే పార్టీ వాళ్ళు మాత్రం ఒక రాజధాని కూడా చేయకూడదు. అది ఏదైతే రాజ్యాంగంలోనే లేదు రాజధాని అనేది వాళ్ళ మొండి వైఖరి. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెబుతున్నాడు. ఎందుకు అమరావతి రైతులు దాదాపు 5 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే వాళ్ళ ఉద్యమాన్ని అణగదొక్కుతూ, వాళ్ళని జైల్లో పెడుతూ, వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతూ, వాళ్ళని వ్యభిచారులు అంటూ, వాళ్ళని ఇంకోటి అనేక అన్పార్లమెంట్ వాడటమే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజు ఒక ఆథరైజ్డ్ గా కేంద్రం చేత అమరావతి రాజధానిగా ప్రకటిస్తా ఉంటే ఎందుకు ఈ విధంగా విషయం చెబుతున్నారో అర్థం కావడం లేదు. మచిలీపట్నం అంట, విజయవాడ అంట, అదే విధంగా చిత్తూరు నుంచి పేరు తీసుకుంటాడు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏం ద్రోహం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఇగోపోతున్నాడు? ఈరోజు అవినీతి జరుగుతుంటే దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పండి. దానిపైన అనేక చట్టాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, వాటికి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. అంతేగాని ఈరోజు అవినీతి పేరుతో లేదా 2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది అన్న దాని పేరుతో ఈ రోజు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆయన ఎందుకు 700 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు? ఆయన మాత్రం ఒక లైబిలిటీగా బతకడానికి మాత్రం ఇల్లు కావాలి. రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఒక ప్లాట్ఫామ్ గా రాజధాని ఉండాలనుకుంటే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తాడు. ఎందుకు ఈ విధంగా విషం చిమ్ముతున్నాడో రాష్ట్ర ప్రజలపైన జగన్మోహన్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి. అదే విధంగా లక్ష్మణ్ గారు చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆయనకి ఓటేసి ఆయన ఆదరించి తండ్రి రాజశేఖర రెడ్డి లాగా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా ఉంటాడు, రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఓటేస్తే ఈ రోజు ఆయన ఇగోకపోయి రాష్ట్రానికి రాజధాని లేకుండా వేణుగోపాల్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పించింది కాబట్టి 100% ప్రజలు కానీ హ్యాపీగా ఉండే అవకాశం ఉందా? ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారా? చివరిగా చెప్పండి, 30 seconds. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఒక గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో ప్రపంచ దేశంలో ఎక్కడికైనా పోయి మీ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అంటే ఈరోజు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పేరు చెప్పి గుర్తించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గుర్తించేవాళ్ళు, హైదరాబాద్ అనేది గుర్తించేవాళ్ళు. అలాంటి హైదరాబాద్ ఒక చెయ్యి వేసి డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందా లేదా? దాంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర కూడా ఉంది, మేము కారణం లేదు. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్న అమరావతికి ఈయన కూడా ఒక చెయ్యి